మన ఇండియన్ సినీ చరిత్రలోనే గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా తనదంటూ ఒక ముద్రను వేసుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ ఇతర భాషలల్లా ఆయన సంగీతం కోసము అభిమానులు పోటెత్తి వస్తారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన సినీ ప్రస్థానము మొదలయ్యి 50 ఏళ్ళుగా వస్తున్నదంట. అయితే ఇయాల్టి రోజున ఇళయరాజా డిసెంబర్ 16 తారీఖున తమిళనాడులో ఉన్న పెరుమాలు ఆలయానికి సందర్శించుకోవడం కోసము పోయిండంట. ఇక అక్కడ ఏదైతే అర్ధం మండపం ఉంటుందో ఆడికెళ్ళి బయటకు పంపించడం అనేది చర్చనీయాంశంగా మారిందంట. ఇక అసలు ముచ్చటకొస్తే ఇలా మార్గశిర మాసం సందర్భంగా జనాలు పెరుమాలు ఆలయాన్ని సందర్శించుకోనికే పోటీ పడతారు. ఇక ఇప్పుడు ఆలయ సందర్శనలో భాగంగానే తెలవకుండా గర్భగుడిలా ఎదురుగా ఉన్న అర్ధమండపంలోకి ప్రవేశించిండంట ఇళయరాజు. ఇక ఆడికి ప్రవేశించిన వెంటనే అక్కడున్న కొందరు జియర్లు ఆయనను బయటకు పంపడం జరిగిందంట. అక్కడికి నిల్చోకూడదు అని చెప్పి ఆయనను వెంటనే ఆడికెళ్ళి తీసుకుపోయారంట. ఇక దీన్ని చూసిన జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారంట. గంత పెద్ద సంగీత దర్శకుడికే అక్కడ ఉండేందుకు అర్హత లేదు, అసలు ఆయనని ఎందుకు బయట పంపించిర్రు అని పలువురు ప్రశ్నలు మొదలుపెట్టిర్రంట. ఇక ఆయన అర్ధగుడికెళ్ళి మండపంకెళ్ళి బయటకు పంపించడం అనే విషయం ఇప్పుడు ఒక్కసారిగా మీడియాల కథనాలు వస్తున్నప్పటికీ ఆలయ సిబ్బంది ఎట్టకేలకు స్పందించిందంట. ఇక అసలు అవమానం జరగలేదు, మేము ఇళయరాజుని అవమానించాలనే ఉద్దేశం మాది అస్సలు కాదు అని బయట పెట్టిర్రంట. ఇక కేవలం అర్ధమండపం అంటే అక్కడ జియర్లకు మాత్రమే ప్రవేశపెట్టడానికి ఉంటది. ఇక మరే ఒక్కరికి ప్రవేశపరచడానికి అనుమతి ఉండదు. ఇక అందుచేతనే ఇక ఆయనను బయటకు పంపించడం జరిగింది అని చెప్పిర్రంట. అంతే తప్పించి ఇక మిగతాది మాకు ఏ ఉద్దేశం లేదు, ఇక ఆయన గిట్లా మంచిగా దర్శనం అయిందని గిట్లా స్పష్టత ఇచ్చిర్రంట. అయితే అర్ధమండపంలోకి కేవలం జియర్లు మాత్రమే ప్రవేశపెట్టే సమయంలో ఇళయరాజా ఆ విషయాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. ఇక మేము ఆయనని తప్పు పట్టలేము, ఆయన తీరుని మేము విమర్శించలేదు. ఇక అక్కడ ఆయన ప్రవేశించిన తర్వాత గది అపచారం అని భావించిన జియర్లు వెంటనే ఆయనను బయటకి పంపించడం జరిగింది. ఇక ఈ విషయాన్ని ఆయన గిట్లా వెంటనే అర్థం చేసుకొని అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది అని ఆలయ సిబ్బంది మొత్తము స్పష్టత ఇచ్చిందంట. ఇక దీన్ని మీరు వేరే రకంగా తీసుకుపోయి ఇది పెద్దగా చేయాల్సిన విషయం అవసరం లేదు అని ఆలయ ప్రతినిధులు అందరూ విజ్ఞప్తి చేసిరంట మీడియా వాళ్ళకి. ఇక దీన్ని బట్టి ఆయన మీద మాకు చాలా గౌరవం ఉన్నది, ఆయనకు గౌరవప్రదమైన దైవ దర్శనమే చేపించి పంపించినాం అని చెప్పి మొత్తము స్పష్టత అయితే ఇచ్చిర్రంట. ఇక ఇన్నారు కదా, మొత్తానికి గిది అసలు ముచ్చట. ఇక ఏదైనా కానీ ఎవరైనా సరే దేవుడి దగ్గర పోయినప్పుడు అవమానిస్తారా చెప్పుని? దేవుడి దగ్గర కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు కొన్ని ఉంటాయి. ఇక అవి అందరూ పాటించాలి. అది ఎవరైనా ఇక గది ఒక్కటే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని గట్ల చేసిర్రని చెప్పడం జరిగింది. ఇక దీన్ని మరింత పెద్దది చేసి అంత అపచారం మూట కట్టుకోకూడదు అని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.